ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆడవాళ్ళు ఏ విషయంలో తక్కువ కాదని ఎంతో మంది నిరూపించారు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన రోహిణి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిందంట. మరి ఆ బిజినెస్ వల్ల వచ్చిన కలెక్షన్స్ ఏంటి, కామెడీ ఏంటి చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ స్టీవ్. సంతకం కావాలి సార్. అందుకే ఏం పెడుతున్నావు? బిజినెస్ అండి. బ్యాంగిల్ బిజినెస్ సారీ బిజినెస్ బార్ బిజినెస్ అండి. బార్ బిజినెస్ ఆడదాని బార్ బిజినెస్ పెడతావా? ఏ సార్, ఆడోళ్ళు అయితే బార్ బిజినెస్ పెట్టకూడదా? ఫ్లైట్ నడుపుతారు, బస్సులు నడుపుతారు, బోల్డ్ అని బిజినెస్ చేస్తారు, ఆఖరికి ఫిషింగ్ కలుపుతారు. అయ్యి బాబోయ్ ఎవరిచ్చాను నీకు పర్మిషన్? ఇప్పుడు ఏంటి సార్, పర్మిషన్ ఇచ్చి తీసుకురమ్మంటారా? తీసుకురండి. ఇదిగో పర్మిషన్ ఇచ్చింది ఈడే. చెయ్యేంటి? మరి ఆడు నీలా సంతకం పెట్టనన్నాడు, కట్ చేసి నేనే సంతకం పెట్టుకున్నాను. నువ్వు పెడతావా లేకపోతే? నేను పెట్టేస్తానమ్మా, ఒక చేత్తో బాగోను అసలు. ఎప్పుడు ఓపెనింగ్? ఈ రోజే సార్, సాయంత్రం వచ్చేయండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అమ్మయ్య, బార్ బిజినెస్ కి లైసెన్స్ వచ్చింది. అచ్చు మను గారు పాడినట్టుంది పాట. నేనే పాడింది. మీ అందరికీ గుడ్ న్యూస్ రా. ఏంటన్నా? మన ఊర్లో స్కూల్ లేదు, కాలేజ్ లేదు, బస్ స్టాప్ లేదు, కానీ మన ఊర్లో బార్ వచ్చిందిరా. నీకు విషయం చెప్పరా? బార్ పెట్టింది ఒక లేడీయా? కంగారు పడద్దురా, లేడీ అంటే చాలు లేడీలో ఎగురుతాడు చంగు చంగానే. ఇదే బార్గా ఉంటుంది, తీసుకొని వస్తారు. ఏమ్మా, బార్ మీదేనా? అవును. ఒకదానే ఉన్నావు, నీకు ఎవరు తోడలేరా? లేరా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? కానీ ఇప్పుడు వదిలేసాడా? వాడు ఇంకా నా మనసులోనే ఉన్నాడా? అయినా నా మనసులోంచి తీసేశారా? ఇంతమంది నా మీదకి వస్తుంటే ఎంత బాగుందో. ఎందుకు నీకు ఎలాంటి వాడు కావాలి? నాకు ఉంగరాలు జుత్తు అంటే చాలా ఇష్టం. అవునా? నాకు ఉంగరాలు జుత్తే. వాడుకుండకూడదు, నాకుండాలి. మరి ఏం కావాలి ఎందుకే నీకు? వాడు ఆడదాన్ని చూడగానే చేతులెత్తి నమస్కరించాలి. అలాంటి అస్సలు నమ్మన్నాను. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పు? నాకు తాగనోడు అంటే చాలా ఇష్టం. తాగనోడట? మీరంతా ఎందుకు వచ్చారు? తాగడానికి వచ్చావులే. అవునా, కూర్చోండి. ఫోన్ వస్తుంది చూడు. హలో, ఏమండి, ఎక్కడున్నారు? నేనా? ఇంట్లో ఉన్నానే. అవునా, మిక్సీ సౌండ్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే. మా ఆవిడకి అనుమానం రా. ఊరెళ్ళింది, సో మర్చిపోకుండా కొంచెం మానం చేయడం కోసం మిక్సీ తెచ్చుకున్నాం. డైలాగ్ మర్చిపోయి. ఏమ్మా మేనేజర్ గారు ఎలా ఉన్నారు? చెయ్యొద్దులే. సరే పెగ్గి. అమ్మా, చికెన్ 65 ఉందా? లేదు. మరి ఏముంది? చికెన్ 75 ఉంది. అందులో పత్తి 65 పట్టరా. ఏంటి మందు అసలు ఎక్కట్లేదు, కొళ్ళు తిరగాలి తెలిసా మందు అయితే? చాలా బాగుందిరా మందు. చూడు, మీ ఆవిడ ఫోన్ చేస్తుంది. హలో, ఏమండి, ఎక్కడున్నారు? నేను ఇంట్లో ఉన్నా, నేను మిక్సీ ఆన్ చేస్తున్నాను చూడు. వెనక చూడరా. ఈడికొచ్చి మిక్సీ ఒప్పుకుంటా ఇంట్లో ఉన్నావా? అయినా ఎవతే ఇక్కడ బార్ షాప్ పెట్టింది? దాని ఇల్లు కాలిపోను, దాని కళ్ళల్లో కాకులు కూడా. నేనే బార్ షాప్ పెట్టింది ఏంటి? అయినా నీకు ఇంత వయసు వచ్చింది కానీ, ఇంత వయసు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని రామరామ అనుకుంటా. ఎవరికి వయసు వచ్చింది? సరిగ్గా చూడు, 30 ఏళ్ల పచ్చి పిందే. బాగా బలిసిన బర్రెలెక్కున్నావు. మా ఊరు లేడీస్ మీద చేస్తా కదా నువ్వు? నీ మీద కూడా వేస్తారా ఏంట్రా? ప్రెసిడెంట్
ఆపమ్మా. ఆడదానికి ఆపదొస్తే అర సెకండ్ కూడా ఆగను. ఇగో ఈ దొంగ మొహం ఉందా, ఇగో ఊరోళ్ళందరూ నిన్నే కూసబెట్టుకుంటుంది, బాగా రాయిపిస్తుంది. నేను చూసుకుంటాను. మా ఊళ్ళోనే బారు పెట్టి మా మగాళ్ళందరినీ పాడు చేస్తున్నావే, ఎక్కడికి పారిపోతున్నావా? పారిపోవట్లేదు ప్రెసిడెంట్ గారు, ఎండని పడి వచ్చారు 2 చుక్కలు. అయ్యేం వద్దు. మీరు అలాగే అంటారు, 2 చుక్కలు తాగండి. వద్దన్నా తాగువే, తాగువే. మన ఊర్లో బార్ ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. ఏయ్, ఇంతసేపు నా సైడ్ ఉన్నానుగా. అవును, ఇద్దరు సైడ్ ఉన్నాను రా. ఏంట్రా ఇద్దరు సైడ్ ఉండేదేంట్రా? నేను మా ఊరు ప్రెసిడెంట్, నన్ను కొట్టకూడదు. మొన్నే బార్ నుంచి వచ్చా. ఇప్పుడే ఫ్రెష్ గా పొగ్గొట్టల నుంచి వచ్చినట్టున్నావు. నువ్వు ప్రెసిడెంట్ వారా? చూస్తారేంట్రా? ప్రెసిడెంట్ గారు పని కాదు, మన ఊర్లో బార్ ఓపెన్ అయింది ఫస్ట్ టైం. పార్టీ ఇవ్వండి సార్. ఓకే ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా. ఇవాళ ఎంత తాగితే అంత తాగండి రా అబ్బాయిలు, బిల్లు మొత్తం నాదే. అబ్బా కానివ్వండి, కానివ్వండి. ఓకే కదా, బాగా ఎంజాయ్ చేశారుగా. సూపర్ అమ్మా, వెళ్ళొస్తా. జాగ్రత్తగా చూసుకో వ్యాపారం. ఓకే ఓకే, ఆశీర్వాదాలు ఏమొద్దు, తర్వాత చూసుకుందాం. అందరూ చూస్తున్నారా, మనం నైట్ కి చూసుకుందాం. ఏమైనా ఉంటే. ఏంటమ్మా, ఏం కావాలి? పోసాను కదా, ఆ. మరి బిల్ ఏదిరా? అంటే నేను ఊరు ప్రెసిడెంట్ అమ్మా. ప్రెసిడెంట్ అయితే ఎవడికెక్కురా? ప్రెసిడెంట్ రండ్రా. ఏంట్రా బయటకు వస్తారు? ఏంట్రా బయటకు వస్తారు? ఏయ్, మామూలు పెట్ట చెప్తున్నా. ఏరా, ఆడదంటే అబ్బలనుకుంటున్నారా? బిల్లు కట్టకుండా పోతారా? ఇదిగో అలా కొట్టకూడదు, నేను ప్రెసిడెంట్ అని చెప్తున్నాను కదా. ఏరా, ఏంటి మామ చేస్తున్నావేంటి? నిన్ను కొట్టకూడదు అనుకున్నా. ఎక్కడ ఈ బొక్కలు అచ్చులు పడతాయా నీ మీద ఆలోచించి వదిలేస్తావు అనుకున్నా, కానీ నువ్వు నా మీదకి ఆడేంట్రా? నువ్వేంటి డాన్స్ చేస్తున్నావు, కొడుతున్నావా? కొడతా. ఆయన కొట్టి ఫస్ట్ నన్ను. ఊరికి ప్రెసిడెంట్ కదా నువ్వు. నేనే ఈజీగా బార్ షాప్ కి పర్మిషన్ తెచ్చుకున్నా. మన ఊర్లో రోడ్లు లేవు, బస్ స్టాప్ లేదు, స్కూల్ లేదు. వీటన్నిటికీ పర్మిషన్ తెచ్చుకొని నీకేంటే ప్రాబ్లం? ఒక్క పనైనా చేసావురా? మర్యాదగా అటన్నిటికీ పర్మిషన్ తెచ్చి ఊరిని బాగు చేయి, లేదంటేనా అర్థమైందా? 4 రోజులు మార్చేస్తా. 4 రోజుల్లో నేను బార్ తీసేస్తా. మనో గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ చాలా కాలం అయింది, ఫెంటాస్టిక్. అంటే దీంట్లో మంచి నీతి కూడా చెప్పింది. ఊరికి ఏదైనా చెయ్యి అని ప్రెసిడెంట్ కి ఒక మంచి నీతి చెప్పారు. మీ పంచెస్ అన్ని కూడా సూపర్, ఫెంటాస్టిక్. కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు, ఈ స్కిట్లు అన్ని ఉన్నాయి, కొట్లాట ఉంది, మెసేజ్ ఉంది. ఆల్ ద బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.